నా పేరు శిల్ప అండి. 43 ఏజ్ నాది. ఐయామ్ ఫ్రమ్ జగిత్యాల్. యాక్చువల్‌గా నాకు ప్రాబ్లమ్ థైరాయిడ్ ఇష్యూ తోటి అండ్ కొంచెం స్లీప్ తక్కువ అని నేను జాయిన్. సో, ఇప్పుడు నేను చెక్ జేసుకోలేదు గాని బట్ ఐ ఫీల్ తగ్గినట్టే అనిపిస్తుంది నాకు. ఈవెన్ ఐ స్కిప్ ద టాబ్లెట్స్ ఆల్సో. అండ్ స్లీప్ కూడా ఇప్పుడు బావుంది. బావుంది. వెయిట్ లాస్, ల్ ఇంచ్ లాస్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ. ఎక్కువ లాస్ కాలేదు. అంటే 1 ½ అయినా గూడా నేను లాస్ అయినట్టే అనిపిస్తుంది. ఈవెన్ నా వాక్‌లో గూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫ్రీగా వాక్ చేయగలుగుతున్నా నేను. అండ్ ఆల్సో ఫిజికల్‌గా స్ట్రెంత్ పెరిగింది. మెంటల్‌గా స్ట్రెంత్ ఐయామ్ ఓకే. అండ్ ఆల్సో నాకు కొంచెం ఎట్లనో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాత్రం మీరు కాల్ చేశారు. వెరీ థాంక్‌ఫుల్ టు యూ. స్పెండ్ మీ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ స్పెండ్ చేశారు. ఫర్ బెటర్ స్లీప్ టిప్స్ అవన్నీ ఫాలో ఈవెన్ దే ఆర్ ద స్మాల్ థింగ్స్ అవి. చిన్న చిన్న విషయాలు గూడా మనం కన్సిడర్ చేయాలనే విషయం నాకు అర్థమైంది. దానివల్ల గూడా నేను స్లోగా దాన్ని గుడ్ స్లీప్‌కి మార్చుకుంటున్నా నేను. అండ్ బ్యాక్ పెయిన్ గూడా నాకు L3, L4 ప్రాబ్లమ్ చాలా ఇష్యూ ఉండేది. ఇంకా తగ్గలేదు. కానీ ఇంకా తగ్గించుకునేటట్టు చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇంకా అది కంప్లీట్‌గా క్యూర్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరు వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ మాకింత గైడెన్స్ ఎంతో నాలెడ్జ్ గెయిన్ అండ్ ఆల్సో అంతా ఇగ శివానుగ్రహమే అని నేను గూడా అనుకుంటున్నాను. లాస్ట్ మినిట్‌లో నేను జాయిన్ అయ్యాను యాక్చువల్‌గా. ఎందుకు జాయిన్ అయ్యానో అది జాయిన్ అయ్యేదాకా నాకు దీని గురించి ఏమీ కూడా తెలీదు. మా పిన్ని జాయిన్ అయ్యారు. తను చేశారు. తను లెవెల్ 2లో ఉన్నారు. అండ్ ఆల్సో మన ఈ గ్రూప్‌లో నుంచి కూడా ఒకరు నాకు కాల్ చేసి బావుంటది చేయండి అని చెప్తే నేనిలా జాయిన్ అయ్యాను. బట్ నా బాడీ చాలా ఫ్రీగా ఉంది. అసలు క్రేవింగ్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకున్నామా అనేది గూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వస్తే మనకొక మెడిసిన్ ఉంది. అది సంయమా అనేది నాకైతే ఇప్పుడు అర్థమైతుంది. ఎవరి హెల్త్ గురించి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇగో సంయమా ఇస్ ద గుడ్ వన్ అని. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఎన్నో టాబ్లెట్స్ అవాయిడ్ చేయొచ్చు అని. ఎప్పుడెళ్ళినా డాక్టర్స్ డోస్ పెంచడం తప్పితే ఇంకా ఏం చేయట్లేదు. సో, నేను రెగ్యులర్‌గా వాక్ చేస్తాను. అయినా గూడా నాకేం వెయిట్ లాస్ అట్లా ఇట్లా బాడీ ఫ్రీ అనిపియలేదు. బట్ నౌ ఐయామ్ ఫ్రీ. ఇప్పుడు ఎలాంటి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వచ్చినా గూడా నాకొక మెడిసిన్ దొరికింది అనే హోప్ ఇప్పుడు నాకుంది. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థాంక్ యూ. స్పిరిచ్యువల్‌గా చెప్పాలంటే అసలు నేను ఇక్కడ ఉన్నాను. సార్ అక్కడి నుంచి గూడా నా లోపట ఇష్యూస్ ఏమున్నాయి అని గూడా మీరు ఫైండ్ ఔట్ జేసి చెప్పడం అది నాకు చాలా అంటే నాకే తెలియని కొన్ని విషయాలు నేను సఫర్ అయితున్న విషయాలు గూడా మీరు నాకు చెప్పగలిగారు. ఫ్రమ్ దేర్ అదే అంతా గాడ్ గ్రేసే అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ గురూజీ. థాంక్ యూ.